53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎంపికయ్యారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేయాల్సినటువంటిది జస్టిస్ సూర్యకాంత్ గారిపై. జస్టిస్ సూర్యకాంత్ గారు భారతదేశానికి సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నవంబర్ 24 నుంచి బాధ్యతలు తీసుకోబోతా ఉన్నారు. సో ఇలా ఈ అంశం అనేది మనకి కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. సో ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ ఎలా ఉంటది? ఇటీవల సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమించబడ్డారు అని చెప్పేసి ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఎవరైతే సుప్రీం కోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ ఉంటారో వారు పదవీ విరమణ పొందేటువంటి కంటే సమయం ముందు ఇక్కడ సుప్రీం కోర్టులో అత్యధిక సీనియారిటీ ఉన్నటువంటి వారిని నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రెఫర్ చేస్తారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి నియామకం గురించి రాజ్యాంగం ద్వారా ఎలాంటి అంశాలు సూచించబడుతున్నాయి అనేటువంటి కోణంలో క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 అనేటువంటిది బేస్ చేసుకొని రాష్ట్రపతి గారు సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను నియమించేటువంటి అంశాలలో భాగంగా తీసుకునాల్సినటువంటి ప్రక్రియలను అక్కడి నుంచి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 నుంచి తీసుకుంటారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఈ సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అని అంటే రాష్ట్రపతి గారు. సో ఇలా జస్టిస్ సూర్యకాంత్ గారిని గుర్తుంచుకోవాలి. హర్యానా రాష్ట్రం నుంచి మొదటిసారి ఎవరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమించబడ్డారు అని అంటే ఇక్కడ జస్టిస్ సూర్యకాంత్ గారి పేరుని గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ అంశం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఉంటాయి. ఈ విధంగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మొట్టమొదటిసారి సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి జడ్జి ఎవరు? భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సుప్రీం కోర్టు ప్రారంభమైన తర్వాత 1950 జనవరి 26 అని అంటే మనం ఇక్కడ చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఇక్కడ ఎవరికి పేరును చెప్పాల్సి ఉంటుంది అని అంటే హీరాలాల్ కన్యా గారిని పేరుని చెప్పాల్సి ఉంటుంది. ఈయన భారతదేశ సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా గుర్తుంచుకోవాలి. సో భారతదేశంలో సుప్రీం కోర్టు ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే మొదటిసారి కలకత్తాలో 1774లో స్టార్ట్ అయింది. బ్రిటిష్ వారు సుప్రీం కోర్టుని కలకత్తాలో ప్రారంభించడం జరిగింది. దానికి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అంటే ఇక్కడ ఎలిజా ఇంపీ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.